హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంగన్వాడీలకు గుడ్ న్యూస్. 1,00,000 మందికి ప్రయోజనం. కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ చేయకుండా ఫస్ట్ చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. 4 రోజులుగా కసరత్తు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రాట్యుటీలపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వనుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా అదనంగా 10 కోట్లు భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలోని 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం కలగనుంది. గ్రాట్యుటీలపై అమలు చేసే ఎన్ని సంవత్సరాల సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు 11,500 వేతనం ఉంది. ఇందులో 15 రోజుల వేతనం అంటే 5,750 రూపాయలు వస్తుంది. వారిని విధుల్లోకి తీసుకునేందుకు గరిష్టంగా వయసు 35 ఏళ్ళు, 62 ఏళ్ళు వచ్చే వరకు విధుల్లో ఉండి పదవి విరమణ చేసే 27 ఏళ్ల సర్వీసులో ఉన్నట్లు లెక్క. ఆ ప్రకారం ఆమెకు 1.55 లక్షల గ్రాట్యుటీగా వస్తుంది. అయితే 25 ఏళ్ళ 30 ఏళ్లకే అంగన్వాడీ కార్యకర్తగా చేరిన వారికి పదవి విరమణ సమయంలో గ్రాట్యుటీ కింద మరింత ఎక్కువ అందుతుంది. ఆయాలకు నెలకు 7,000 కాగా వారికి సర్వీస్ అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది. దేశంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలవుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు అంగన్వాడీ పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతారు. దీంతో 2026 జనవరి వరకు పదవి విరమణలో ఉండవని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత జరిగే పదవి విరమణలకు గ్రాట్యుటీ అమల్లోకి వస్తుంది. ప్రతి ఏటా జరిగే పదవి విరమణలకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు 20 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.